హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు ఒక అద్భుతాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక యాత్ర, మునుపెన్నడూ మన తెలుగు వాసులకు పరిచయం లేని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. అదే తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున ఉన్న కొడుముడి ఆలయం, మకుటేశ్వర ఆలయం. ఈ ఆలయం ఎంత పురాతనమైనదో అంత విశిష్టత కలిగింది. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మకు కూడా ఆలయం ఉంది. త్రిమూర్తులు కొలువై ఉన్న ఆలయం ఎక్కడా ఉండదు. మనకు త్రిమూర్తులు ఉన్న ఆలయం. ఇక్కడ త్రిమూర్తుల్ని విశేషంగా కొలుస్తారు. ఎందుకు వెళ్ళాలి ఈ యాత్రకి అంటే, మనం ఏమనుకుంటాం, మన కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, ఈ మరణాలు, బాధలు, యాక్సిడెంట్లు అన్నిటి కారణం ఏదనుకుంటాం? మన కర్మ ఫలితం అనుకుంటాం. పూర్వజన్మలో మనం చేసిన కర్మలే అనుకుంటాం. మరి ఆ కర్మల్నే కట్ చేసుకునే అవకాశం ఉంటే, ఆ కర్మల్ని తొలగించుకొని మన తలరాతను మనమే మార్చుకునే అవకాశం ఉంటుందా? బ్రహ్మ ఎవరు పెద్దలు చెప్పారు, తాళం తయారు చేసినప్పుడే దానికి కీ కూడా తయారు చేస్తాడని. సో మరి కర్మలు ఉన్నప్పుడు దాన్ని తొలగించుకునే సీక్రెట్ రహస్యం కూడా ఉంటుంది కదా. ఆ రహస్యమే ఇవాళ మన ఈ కొడుముడి ఆలయ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కనుక మనం పూజలు చేయించుకుంటే, పరిహారం చేయించుకుంటే జన్మల కర్మలన్నీ తొలగిపోయి మన తలరాతను మనమే మార్చుకునే అద్భుతమైన అవకాశం ఇది. ఎక్కడ ఎవరికీ తెలియంది. ఇక్కడ ఎన్ని విశేషాలు ఉన్నాయంటే ఇంకా నేను చెప్పను. మన సుప్రసిద్ధ గురువులు, ఆధ్యాత్మికవేత్త, మన సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ దుర్గాప్రసాద్ గారే చెప్తారు. ఎందుకంటే వారు స్వయంగా అక్కడకు వెళ్ళి తన జీవితంలో అద్భుతమైన మార్పులను అనుభవించి, ఇది నా ఒక్కడితో పరిమితం కాకూడదు, నా ప్రియమైన నా అభిమానులు, నా భక్తులు, నాతో జ్యోతిష్యం చెప్పుకునే నా వాళ్ళు అందరూ మిత్రులు కూడా వాళ్ళ కర్మల్ని తొలగించుకోవాలి అని ఆయన నిశ్చయించుకొని ప్రతీ నెల ఆ ఆలయానికి వెళ్ళే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో దాంట్లో మనం కూడా కొంత భాగస్వామ్యం తీసుకుంటున్న సంతోషంగా ఉంది. సో మరి ఇంకా ఎక్కువ సస్పెన్స్ పెట్టకుండా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం సార్. సో చాలా సంతోషం గురుగారు. ఒక అద్భుతమైన యాత్ర, అంటే ఇంతవరకు తెలుగు వాళ్ళు ఎవరు చూడని, కని విని ఎరగని యాత్ర ఇది. అవునండి. సో ఎందుకు ఇక సంకల్పం కలిగింది గురుగారికి? నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే నా తలరాత మారింది. ఓకే అసలు చాలా మిరకల్, నా లైఫే మారింది. ఓకే. దాని తర్వాత నుంచే చాలా అసలు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని మార్పులు ఎలాగొచ్చింది అన్నది ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి తీసుకున్నాను. ఒకప్పుడు నాకు ఏమీ లేకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆ క్షేత్రంలో నేను అడుగుపెట్టి నా పరిహారాలు నేను తీసుకున్నాను, దాని తర్వాత నుంచి నా లైఫే మారిపోయింది. వావ్. ఈరోజు నేను ఇంత గొప్ప స్థాయికి ఉన్నానంటే ఆ మకుటేశ్వరుడే కారణం. అద్భుతం. ఏంటి గురుగారు, అంటే అత్యంత పురాతనమైన ఆలయం అని చెప్తున్నారు ఇది. అవునండి. ఏంటి దాని విశిష్టత గురు? ఆ విశిష్టత మన పురాణాలలో దీని గురించి ఒక కథ ఉన్నది. ఓకే. అంటే బ్రహ్మ విష్ణు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ శివుడి దగ్గరికి వచ్చింది. ఓకే. స్వామి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే, సరే మీ ఇద్దరిలో ఎవరు గొప్పనంటే, నా జటాముడిని బ్రహ్మ నువ్వు వెళ్ళి విష్ణుమూర్తి కంటే నువ్వు చూసి నాకు ఫస్ట్గా చెప్తే నువ్వే గొప్ప. విష్ణు నా పాదాలని బ్రహ్మని కంటే నువ్వు ముందు చూసి చెప్తే, ఎవరైతే ముందు చూసి చెప్తారో మీకే గొప్ప. వెంటనే బ్రహ్మదేవుడు తన వాహనం అంశం మీద కూర్చొని అతను జడముడిని చూడటానికి ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇద్దరికి అంతు చిక్కట్లేదు. లాస్ట్కి ఒక మొగలి పువ్వు పడుతూ ఉన్నది. బ్రహ్మదేవుడు చూశాడు. మొగలి పువ్వా నువ్వు శివుడు ఒక ఇది చూసావంటే, చూశాను స్వామి, నేను అక్కడి నుంచే పడుతున్నాను, అతని తల మీద నుంచే పడుతున్నాను. అలాగనా, ఎంత దూరం ఉంది స్వామి అంటే, అది పడి నేను అక్కడి నుంచి మీ కంటికి కనిపించడానికి 10,000 సంవత్సరాలు అయింది. ఓకే. నేను అతనికి ముఖం వరకు చేరలేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు 10,000 సంవత్సరాలు అయిందంటే, అబ్బో నీ సంవత్సరాలు అక్కడి నుంచి ఇక్కడి వరకే 10,000 సంవత్సరాలు అయిందా? అయితే మనకంటే ఇప్పుడు విష్ణుమూర్తి చూసేస్తాడేమో అని మొగలిపోవా నాకు ఒక అబద్ధం ఆడు. చెప్పండి స్వామి, నేను నీ జడాముడిని చూశాను, శివుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను, దాని సాక్షిగా అవును స్వామి అని చెప్పు అంటాడు.
సరే స్వామి అలాగనే చెప్తాను నేను బ్రహ్మదేవుడు కదా. మరి అంతే కదా. అవును. అడిగింది అలాగనే స్వామి. నేరుగా బ్రహ్మదేవుడికి వచ్చారు. స్వామి నేను మీ ఒక జడాముడిని చూసేసాను. అలాగనా? సరే దీనికి సాక్ష్యం ఎవరు? ఈ మొగలి పువ్వు సాక్ష్యం. ఈ మొగలి పువ్వు నువ్వు చూసావా? అవును స్వామి నీ జడాముడిని చూశాను, నేను కూడా సాక్షి, నేనే చూశాను. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి చెప్పిస్తాడు, ఈ మొగలి పువ్వుని నిన్ను ఎవరు పూజకి ఉపయోగించరు, నువ్వు ఇంకా పూజలకి అన్నదే నువ్వు ఇంకా పనికి రావునని చెప్పించేశాడు. బ్రహ్మదేవుడి మీదకి చాలా కోపం వచ్చేసి చతుర్ముఖుడు అంటే అతను 4 తలకాయలు ఉంటుంది, ఒక తలకాయని తీసేస్తాడు. ఆ క్షేత్రంలోనే జరిగింది. అప్పుడు అతను 3 తలకాయలతోటి ఒక తలకాయ పోయి బాధపడి స్వామి తప్పైపోయింది క్షమించండి స్వామి అన్నా క్షమించలేదు అతను. అప్పుడు అక్కడ అతను అఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు కూర్చొని అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. అప్పుడు అతను ఒక భక్తికి మెచ్చి అక్కడ వరం ఇచ్చాడు. అక్కడ త్రిమూర్తులుగా అంటే మన భారత ప్రపంచంలో బ్రహ్మ విష్ణు శివుడికి సపరేట్గా ఒకే స్థానంలో ఉన్న గుడి ఇదొకటి. అంతే కదండి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా పూజలు అందుకోని స్థలం అది ఒకటే. వేరే ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి ఈ శాపం వల్ల నీకు పూజలే అందదునని శపించాడు అతను. సో ఇక్కడ ఒకటి మాత్రమే పూజలు. అప్పుడు అతనికి కోరిక మేరకు ఇక్కడ ఎవరైతే వస్తారో వీళ్ళ తలరాతని నువ్వు మార్చి వేయాలి అని మకుటేశ్వరుడుగా అక్కడ కూర్చున్నాడు. సో నా జీవితం అయిపోయింది, నేను ఎన్ని చేసినా ఎదగట్లేదు, ఇంకా నేను సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఎవరు ఉన్నా ఆ గుడి మెట్లు ఎక్కితేనే చాలు, అతన్ని చూస్తేనే చాలు. దోష పరిహారాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. అక్కడ చేసుకుంటే వాళ్ళ తలరాత ఖచ్చితంగా మారుతుంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన చెట్టు 3000 సంవత్సరాల చెట్టు ఇంకా ప్రాణంతో అక్కడ ఉన్నది ఆ గుడిలో. 3000 సంవత్సరాల చెట్టు. ఆ చెట్టు బెరడు మనకి ఇస్తారు అక్కడ 10 రూపీస్ 20 రూపీస్ 20 రూపాయలు అనుకుంటున్నా అమ్ముతారు చిన్న బెరడు. అది మనము తీసుకుంటే మన బీరోలో పెట్టుకున్న చాలా మంచిది. అంటే 3000 సంవత్సరాల చెట్టు ఇంకా చచ్చిపోకుండా ఇంకా జీవంగా ఇంకా బ్రతికే ఉన్నది ఆ చెట్టు. కాదు గురించి శైవులు కొట్టుకొని వస్తారు, వైష్ణవులు కొట్టుకుంటారు, ఇక బ్రహ్మకైతే గుడే ఉండదు ఎక్కడ పెద్దగా. ఈ 3 కలిపి ఒకే చోట ఉండడంలో ఏంటి ఆ విశిష్టత? ఎందుకు అలా జరిగింది? ఇదే గొప్ప. అంటే ఒక మనిషి ఒక తలరాత మారే స్థలం అది. అందు గురించి 3 త్రిమూర్తులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు అఘోర తపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, నా తల పోయింది అని అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెచ్చిని వరం పొందిన స్థలం. అందుకే మనకు భూప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక క్షేత్రం అది ఒక్కటే, వేరెక్కడ అతనికి పూజలు జరగదు. ఇప్పటికి మన కళ్ళారతో చూడొచ్చు ఆ చెట్టుని, అక్కడే అతనికి పూజలు అన్నీ చేస్తారు. రైట్. ఇంకోటి గురించి తలరాతనే మార్చుకోవచ్చు అంటున్నారు, కర్మ పరిహారం అవుద్ది అంటే కర్మ అనేది పరిహారం అవ్వదు అని భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు, కర్మను అనుభవించి తీరాల్సిందే అని. అలాంటిది ఇక్కడ కర్మలు తొలగిపోతాయనడం ఎట్లా నమ్మాలి గురించి? అంటే శివుడు ఇచ్చిన వరం అటువంటి, అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. ఓకే. అంటే ఇంకా నాకు తల దించుకుంటున్నాను, ఇంకా నాకు ఏది, ఇంకా నేను ఇంక ఈ అప్పుల బాధలు, ఈ సంసారిక బాధలు, ఇంకా ఈ కష్టాలు నష్టాలు నేను భరించలేను, నా జీవితం అయిపోయిందని అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిహారాలు చేసుకుంటేనే చాలు. అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. మకుటం అంటే కిరీటం. ఎవరికి అక్కడికి వచ్చిన తల ఎత్తుకుంటారు, గొప్పగా అవుతారు. అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్స్ అక్కడ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఈ ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అలాంటి క్షేత్రం. తలరాత మారిపోతుంది. పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్ళి అయిపోతుంది. నాగదోషం ఉన్న వాళ్ళకి అక్కడికి వస్తే నాగదోషం పోతుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళని అన్నది పిల్లలు. మీకు ఎక్కడ కూడా ఈ ఒక ఎక్కడ కూడా ఏనుగు దిష్టి తీయటం అని అన్నది ఎక్కడ కూడా జరగదు. అంటే సాక్షాత్ వినాయకుడే మీకు కొబ్బరికాయ చుట్టి పగల కొడతాడు. అంటే మనం ఏనుగునే వినాయకుడుగా మనం పూజించేది, మనకి పూజలు అందుకునేది ఏనుగునే. అతన్నే మనం సాక్షాత్ వినాయకుడిగా పూజ చేస్తున్నాం. అలాంటిది ఆ వినాయకుడే మనకి నీళ్లు జల్లుతాడు. అంటే వినాయకుడికి నీళ్ళే జల్లి దాంట్లో ప్రత్యేకత ఒకటి ఉన్నది. మన మనుషులకి అందరికీ ఈ నాసిద్వారం నుంచి లెఫ్ట్లోనన్నా గాలి వస్తుంది, లేదా రైట్లోనన్నా గాలి వస్తుంది. రెండిట్లో అట్ట టైంలో మన శ్వాస రాదు. బట్ ఏనుగుకి తన తొండం నుంచి అట్ట టైంలో 2 నాసిద్వారం నుంచి ఆక్సిజన్ వస్తుంది.
అందు గురించి దానికి మన ఆ కాలం నుంచి ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. అంటే ఏ చెడులు ఉన్నా పోతుంది అని, అందుకే ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. సో ఆ తొండంతో నీళ్లు కొట్టించుకుంటే మీలో ఉన్న కర్మ వెళ్ళిపోతుంది, మీలో ఉన్న చెడు వెళ్ళిపోతుంది. దాంతో అది దిష్టి తీస్తే ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పర్లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక మామూలుగా ఒక దిష్టి, ఒక నరదిష్టి అని చెడునని ఏదో కొబ్బరికాయ చుడతారు, అది ఆచారం మనకు ఉన్నది. ఆ సాక్షాత్ ఆ ఏనుగా చుట్టేటప్పుడు ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, ఇంకా మీరే ఊహించుకోవాలి. ఇదే నా గురుగారు అక్కడ చేసే కర్మ పరిహారం. మన ఏజ్ ఎంత ఉన్నదో, ఇప్పుడు నాకు 51 సంవత్సరం అనుకుందాం, 51 బిందెల నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ కావిరి నదిలో నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పాములు, దేవుళ్ళు విగ్రహాలు పాములు ఉంటాయి అక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు, వాటి మీద పోయాలి. ఇది ఫస్ట్. ఇది రెండో, ఇది మనకి ఒక మట్టి బొమ్మ ఇస్తారు, దానికి పూజ చేసి ఇస్తారు. అంటే మన పూర్వజన్మ పాపాలు తొలగించడానికి, మన పూర్వజన్మ కర్మ మనం ఏం చేశామో అది తొలగించడానికి ఆ బొమ్మ, మట్టి బొమ్మను చేసి ఇస్తారు. దానికి పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం చేతిలో పట్టుకొని 3 సార్లు మళ్ళీ నదిలో మునగాలి. నదిలో మునిగిన తర్వాత మనకి ఒక వెండి పాము ఇస్తారు, దానికి మళ్ళీ పూజ చేసి ఇస్తారు. ఆ వెండి పాముని మన తలని 9 సార్లు చుట్టి నదిలో వదిలేయాలి. మళ్ళీ 4వది లోపల గుడి లోపల కూర్చోబెట్టి 9 కలశాలు పెట్టి పూజ చేస్తారు. 5వది మనకు ఒక పిండితో చేసిన పాముని పూజ చేసి మన నక్షత్రం, మన నామ గోత్రాలు అన్నీ చెప్పి సంకల్పం చేసి పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం తీసుకొని వెళ్ళి నదిలో, ఆ కావిరి నదిలో వెళ్ళి కలిపేయాలి. వెంటనే చేపలన్నీ తినేస్తాయి. మళ్ళీ మనం 3 సార్లు మునగాలి. మళ్ళీ 6వది మనకు ఆవుతోటి పూజ చేయిస్తారు. 7వది 3 గుడ్లు 3 తమలపాకు ఇస్తారు. అది మనము ఒక్కొక్కటి 9 సార్లు చుట్టి ఆ నదిలో, కావిరి నదిలో వదిలేయాలి. మళ్ళీ 3 సార్లు మునగాలి. ఇన్నిసార్లు మునుగుతూనే ఉండాలి. ఈ పూజ అంత ప్రక్రియ. దాని తర్వాత 8వది మీకు ఏనుగు నీళ్లు చల్లుతుంది. 9వది ఏనుగు దిష్టి తీస్తుంది. 10వది లాస్ట్ మన తలరాత అనుకున్నదే మన జాతక చక్రం. కరెక్టేనా? అంటే మన జాతక చక్రం తలరాత, దాన్ని రాగి రేఖ మీద రాసిస్తారు. రాసి దాంట్లో ఒక వస్త్రం, ఎర్రటి వస్త్రంలో మీ చేతితో దానికి పూజ చేసి దానికి అక్షంతలు, పసుపు, కుంకుమ ఇచ్చి దాంట్లో దక్షిణ తాంబూలం మీరు పెట్టి, యాక్చువల్గా రూల్ ప్రకారము మీ ఏజ్ ఎంత ఉన్నదో అన్ని 100 పెట్టాలి దాంట్లో. అంటే నాకు 51 అంటే 5100 దాంట్లో పెట్టి మీ చేతికి ఇచ్చేస్తారు. దాన్ని మీరు చేతిలో పట్టుకొని 5100 మీ జాతక చక్రం అంటే మీ తలరాత, అది బ్రహ్మదేవుడిని 108 సార్లు చుట్టాలి. అయ్యా నాకు అంత నేను చుట్టలేను అంటే మినిమం 48 సార్లు అన్నా చుట్టాలి. అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్ నా వల్ల కాదు, నాకు ఏజ్ ప్రాబ్లం అంటే లాస్ట్ మినిమం 27 కంపల్సరీ చుట్టేవాళ్ళు. ఇది చుట్టిన తర్వాత ఆ డబ్బులు, ఆ ఒక జాతక చక్రాన్ని మీ తలని 3 సార్లు చుట్టి ఆ స్వామివారి ఉండిలో వెళ్ళి వేసేసేయాలి. ఓకేనండి? అక్కడితోటి మీ దోష పరిహారం. ఇది వచ్చిన తర్వాత 27 రోజులు నీసు మాంసాలు తినకూడదు. రోజు నవగ్రహాల దగ్గర, రాగు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించాలి. అంతే. ఇది చేసుకుంటే మీ లైఫ్ ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మొత్తం చేంజెస్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. అద్భుతం. అంటే ఇప్పుడు మనం సంకల్పించిన యాత్ర ఏదైతే ఉందో ఈ నెలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గురించి? అంటే ఇది యాక్చువల్గా పబ్లిక్స్ ఎక్కువ బుకింగ్స్ అవుతూ ఉంది. సో కాబట్టి దీన్ని 3 daysగా డివైడ్ చేశాం. అంటే ఒక రోజుకి 50 మందిలు అన్నది, మినిమం 50 మందిలు అన్నది. సో ఒక రోజు అంటే 25వ తారీఖు ఒక 50 మందికి, 26వ తారీఖు ఒక 50 మందికి, 27వ తారీఖు 50 మంది. అంటే ఇప్పుడు మనము ఒకటే రోజు చేసి అది ప్రాబ్లం అవుతుంది. మొదటి రోజు 24వ తారీఖు నాడు అటెండ్ కావాల్సిన భక్తులు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి? అంటే 24 మార్నింగ్ వాళ్ళ బండ్లు, వాళ్ళ సొంత కార్లలో ఉంటే 24 మార్నింగ్ 4 o'clock బయలుదేరితే ఈవినింగ్ 8 o'clock కల్లా గుడి చేరిపోతారు. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే 25th మార్నింగ్ 5ంటికి నది కాడకు ఉంటే చాలు. అర్థం కాలేదు గురుగారు. 24 ఎర్లీ మార్నింగ్ వాళ్ళ సొంత కార్లలో
బయలుదేరితే ఆ, వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అదే రోజు ఈవినింగ్ 8 o'clock రీచ్ అయిపోతారు టెంపుల్కి. yes, ఆ. రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు, ఓకే. అంటే అలసిపోతారుగా, అవునవును. రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డే ఇయర్లీ మార్నింగ్, అంటే 25వ తారీఖు ఇయర్లీ మార్నింగ్ 5 నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. start అవుతుంది. 1 o'clock అలా అయిపోతుంది. 1 o'clock మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు బయలుదేరొచ్చు. బయలుదేరిపోవచ్చు. లేదా పక్కన పళని ఉంది, మళ్ళీ ఇంకొక క్షేత్రం ఒకటి శివుడిది ఇంకొక పెద్ద క్షేత్రం ఉంది. అర్ధనారీశ్వరుడు, సగం అమ్మవారు సగం శివుడు ఉంటారు. ఓకే. ఆ కాళ్ళను కూడా మనకి చూపిస్తారు పూజలో. అచ్చా. పూజలో చూపిస్తారు ఆ కాలు, ఇద్దరిది కాలు. అక్కడ వెలిసిన గుడి, అది పెట్టిన గుడి కాదు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా అతను వాళ్ళు అర్ధనారీశ్వరుడిగా అక్కడ వెలిశారు. అక్కడ అలాంటి గుడి అది. గురుజీ, మరి కార్లు వాళ్ళు లేని వాళ్ళు ఎట్లా, కార్లలో రాలేని వాళ్ళు, సొంత వెహికల్స్లో రాలేని వాళ్ళు, మీరు బస్ ఏమన్నా పెడతారా? అంటే మన దగ్గర బుకింగ్ కనుక ఇస్తే దానికి మనం ఆ బస్ చార్జెస్ మాత్రం సపరేట్గా తీసుకుంటాం, వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే, ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు మా దగ్గర ముందుగానే బుకింగ్ చేసేసుకోవాలి. ఓకే, సో మినిమం 50 అంటే అంతకు పైన మనం తీసుకోలేము. ఓకే. అంటే మళ్ళీ మనకి కరెక్ట్. అక్కడ క్రౌడ్ మీద కూడా అటెన్షన్ మీరు ఇవ్వలేరు కదా. ఇవ్వలేము అందరికీ. సో మీరు ఉంటారు కదా అక్కడ, కంపల్సరీ మీ ఆధ్వర్యంలో పూజలు మన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సూపర్. సో ఈ ప్రకారంగా చేసుకుంటే సో ఎవరు రావాలి, ఏ ఏజ్లో వాళ్ళు రావాలి, ఎవరు రావాలి? ఏ ఏజ్లోనైనా ఉన్నవాళ్ళు రావచ్చు. ఓకే. దీనికి ఏజ్ లిమిట్స్ అన్నది లేదు, లింగ భేదం ఏమైనా ఉందా? ఏది లేదు, రావాలి, మత భేదం కూడా లేదు, ఓ, ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేదు, లిమిటేషన్స్ లేదు. ఎవరైనా స్వామివారిని దర్శించుకోవడానికి రావచ్చు. రైట్. దర్శించుకోవడానికి సరే వస్తారు, కష్టాలు ఉన్నాయి అనుకుంటే ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు రావాలి, వస్తే తొందరగా పరిహారం దొరుకుతుంది. అక్కడ అన్ని కష్టాలకి మార్గం, అక్కడ సంకల్పం చెప్పుకోవాలి, సంకల్పం చేస్తారు. అక్కడ ఓకే, ఓకే. 9 కలశాలు పెట్టి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. ఆ, అయ్యా నాకు పెళ్లి కాలేదు అని అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అచ్చా, అచ్చా. అంటే మీతో చెట్టుకి తాళి కట్టిస్తారు, చెట్టుని నరికిస్తారు, అది ఒక సపరేట్ ప్రక్రియ. అచ్చా. అయ్యా నాకు బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే అది ఇంకొక ప్రక్రియ. ఓహో. నాకు ఇలా బిడ్డలు పుట్టట్లేదు నన్ను అంటే అక్కడ తొట్టిల్ అంటే క్యాటిల్ ఆ, చిన్న పిల్లలది పెట్టి దానికి పూజ చేసి దానికి అక్కడ చెట్టుకి అక్కడ కట్టించి దాని ప్రక్రియ వేరు. ఓకే, నేను లాస్ అయిపోతున్నాను, నాకు ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, దానికి ఒక ప్రక్రియ. ఓకే. నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు రిజల్ట్ లేదు, నాకు ఇది ఒక. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంది అనేది ఓకే. అక్కడ ఉన్నది. రైట్. గురూజీ, మీరు వెళ్ళారు కదా, మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారు, మీ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి? ఎందుకంటే మాకు ఇంకా వేరే ఎవరు తెలియదు కదా, మీరే వెళ్ళారు కాబట్టి మీ లైఫ్లో జరిగిన అద్భుతాలు ఏంటి? నేను అక్కడ వెళ్ళిన తర్వాత అడ్వకేట్గా మంచిగా ఫేమస్ అయ్యాను. ఆ, నా తలరాత అక్కడి నుంచి మారింది. ఓహో. మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారు అక్కడికి అసలు? అంటే ఏది చేసినా నాకు కలిసి రావట్లేదు, ఓకే. అసలు మనం ఎన్ని చేసినా రావట్లేదు. ఫస్ట్ నేను ఆ గుడికే వెళ్ళింది. ఆ, అవునా? అక్కడికి వెళ్ళి చేసుకున్నాక మొత్తం టోటల్ లైఫ్ చేంజ్. నేను ఇప్పుడు ఇది కళా నిజమా అన్నది ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉండి ఆలోచించుకోను. అలాగ లైఫ్ చేంజ్ అవుతుంది. బా. అలాంటి పుణ్యక్షేత్రం మకుటేశ్వరుడు అక్కడ అతను కూర్చున్నాడు. అతన్ని శరణాగతి అవ్వాలి. మకుటేశ్వరుడు అంటే ఎవరండి? శివుడా? శివుడు. అచ్చా, శివుడే. శివుడు ఓకే, మకుటేశ్వరుడు. సో ఈ పురాణ కథ అక్కడ జరిగింది కాబట్టి దానికి అంత విశిష్టత ఉన్నది. బ్రహ్మదేవుడు అక్కడ అఘోర తపస్సు చేసి అక్కడ శివుణ్ణి మెప్పించాడు. ఓకే, ఇప్పుడు శివుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళ తలరాతను మార్చాలి ఓకే, అని వరం ఇచ్చాడు. ఓకే. అలాగనే స్వామి అని చెప్పి అతను కూర్చున్నాడు ఓహో. అక్కడ. సో మనకి ఎక్కడ బ్రహ్మదేవుడికి సపరేట్గా పూజలు జరగవు, ఈ ఒక్క గుడిలోనే అతనికి జరుగుతుంది. ఓకే. ఆ చెట్టుని చూస్తేనే చాలండి. ఏం చెట్టు అది మీరు అన్నారు? బ్రహ్మదేవుడు తపస్సు చేసిన చెట్టు. ఓకే. 3000 సంవత్సరాలు ఇంకా ప్రాణంతో ఉన్నది. రావి చెట్టు అది? ఏంటి? కాదు రావి చెట్టు కాదు. ఓకే. ఆ కిందే అతనికి విగ్రహం ఓకే. ప్రతిష్ఠ చేసి దానికి పూజలు అభిషేకాలు అన్ని బాగా జరుగుతూ ఉంటుంది. రైట్. గురుజీ, ఈ రాహుకేతు పూజలు, కాలసర్ప దోషాల పూజలు, వీళ్ళున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు? ఎవరైనా ఎటువంటి సర్పదోషాలు ఉన్నా వెళ్ళిపోతుంది, ఓకే. ఎటువంటి పరిహారాలు ఉన్నా ఎటువంటి దోషాలు ఉన్నా నివర్తి అవుతుంది. ఈ టెంపుల్ షూటిగా చెప్పబోతే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ మనకి. ఇప్పుడు మనకి ఉన్న గుళ్ళల్లో కొన్ని ఇక్కడికి వెళ్తే రాహు
సర్పదోషాలు పోతాయి, అవును. పెళ్లి కంటే ఇంకొక గుడి ఉంటుంది, అవును. రోగానికి ఇంకొక గుడి ఉన్నది. అవును. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఓకే. ఇక్కడ ఉన్న మకుటేశ్వరుడి దగ్గర ఏంటంటే మీ తలరాత మారిపోతుంది. ఓకే. ఇక తలరాత మారిపోయిందంటే అన్ని మారిపోయినట్టే, ఉమ్. అంతేనా? అంతేగా. అంటే నియమనిష్టలతో భక్తితోటి చేయాలి. మీకు దీంట్లో కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది, మనం ఎన్ని పూజలు చేసినా దాని ఫలితం తొందరగా మనకి రావాలంటే మన 5వ స్థానం 9వ స్థానం బాగుండాలి. ఓకే. కొన్ని మందికి చేసిన వెంటనే ఫలితం తొందరగా వచ్చేస్తుంది, అవును. కొన్ని మందికి లేట్గా వస్తుంది. వస్తుంది. అవును. అంటే అది కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పుణ్యం చేసుకున్న వాళ్ళకేమో తొందరగా వచ్చేస్తుంది, ఒక వితిన్ 3 monthsలో తలరాత మారిపోతుంది. ఉమ్. ఓకేనండి. పాపం మూట ఎక్కువ ఉన్న వాళ్ళకి లేటుగా వర్తిస్తుంది. ఓకే. సో చేసిన వెంటనే అన్నది ఇక్కడ కాదు. నాకు ఎప్పుడు జరిగింది, నేను చేసుకున్న 1 year లోపల నాకు మొత్తం 1 year లోపల 1 year నేను ఏ డేట్కి చేసుకున్నానో నెక్స్ట్ డేట్ కల్లా మొత్తం మార్పు వచ్చేసింది. అంటే సక్సెస్ రేట్కి అదోలో వెళ్ళిపోతూనే ఉన్నా. సో ప్రతి ఒక 3 నెలలకి 6 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటాను అవునా ఆ గుడికి. సో ఇలా మన తర్వాత మారినప్పుడు అందరిది కూడా మన తెలుగు వాళ్ళది కూడా మనం చెప్పాలి అన్నది మనకి. అంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి చెప్పడానికి, అంతే కదా. అంటే నా అనుభవంలో నాకు ఇది బాగా జరిగింది. ఎంత ఖర్చు అవుద్ది గురూజీ? ఇక్కడ మనకి మొత్తం అన్ని 31,000 మొత్తం టోటల్. అచ్చా. అంటే బస్ ఛార్జీలతో సహానా? అంటే బస్ ఛార్జెస్ మాత్రం సపరేట్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కార్లలో, ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఫ్లైట్లో రావచ్చు, బస్సులో ట్రైన్స్ ఫెసిలిటీ ఉంది. ఈ రోడ్ దిగిపోవచ్చు. ఈ రోడ్ నుంచి 40-45 kilometers ఉంది, పళని నుంచి 70 kilometers ఉంది. సో ఈ రోడ్ దిగిపోవచ్చు, ఈ రోడ్ నుంచి. సో బస్సు నుంచి రావాలనుకున్న వాళ్ళు 23వ తారీఖే వెళ్ళిపోరు, ఎందుకంటే మార్నింగ్ 8 o'clock దిగుతుంది, మళ్ళీ అక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ. సో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నీళ్ళని తీసుకురావడానికి కాళ్ళు కాలిపోతుంది. మన తెలుగు రాష్ట్రానికన్నా ఎండలు అక్కడ చాలా విపరీతం, సో కాళ్ళు కమిలిపోతుంది, నీళ్లు పోయలేరు. సో కాబట్టి 5 వచ్చేయాలి. సో వీళ్ళు 1 day before అక్కడ వాళ్ళు స్టే అయిపోవాలి. సో వాళ్ళకి ఎక్సెస్ ఏం పడుతుంది అంటే ట్రావెల్ ఛార్జెస్ ప్లస్ వాళ్ళ రూమ్ ఛార్జెస్, ఇది ఒక్కటే ఎక్స్ట్రా పడుతుంది, మిగతా అన్ని టెంపుల్ దీంట్లో. ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళకి వెండి పాము ఇస్తారు కదా, ఆ వెండి పాము మేమే తెచ్చుకోవాలా వాళ్ళే ఇస్తారు? అన్ని ఎవ్రీథింగ్ దీంట్లో ఇంక్లూడెడ్, ఏ ఒక్కటి దీంట్లో ఎక్స్ట్రా అన్నది మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఒక జాతక చక్రంలో మీరు వేసే డబ్బులు మాత్రమే ఎక్స్ట్రా. అది దానికి ఏంటి అంటే మీ ఏజ్ ఎంత ఉన్నదో అంత, అంటే అది ఉండిలో మీ చేత్తో వేస్తారు. సరే నేను అంత వేయలేను, నాకు ఆల్రెడీ ఇంత ఖర్చు ఉన్నది అనుకున్న వాళ్ళు 1,001 రూపాయి, లేదా 501 రూపాయి, లేదా 108 రూపాయలు, లేదా 21, లేదా 11 అయినా అది ఎవరి వాళ్ళ స్తోమతని బట్టి ఉన్నది. దీనిలో రెస్ట్రిక్షన్ అనేది లేదు. అది వాళ్ళ తలని చుట్టి ఆ ఉండిలో వేసేస్తారు. వాళ్ళ జన్మ కుండలిని రాగి రేఖ మీద రాసి దానికి పూజ చేసి వీళ్ళ ఏజ్ ఎంత ఉన్నదో అంత డబ్బులు దాంట్లో పెట్టాలి లెక్క ప్రకారము పెట్టేసేసి, లేదా ఇంకొక ప్రక్రియ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నదో కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత వెయిట్ ఉన్నదో అంత కాయిన్స్ పెట్టి దాంట్లో పెట్టి ఉండి లోపల వేసేసేవచ్చు. సో ఈ 2 ప్రక్రియలు ఉంది. వాళ్ళకి ఏది ఈజీయో వాళ్ళకి వాళ్ళు ఒక ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డెవలప్ అయినాక మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అద్భుతం. ఇంకోటి గురించి ఇక్కడ నాగప్రతిష్ఠ చేయాలని చెప్పారు కదా. అవునండి, చాలా గుళ్ళల్లో చేస్తారు కదా. అవునండి. కొడుమూడిలో ఏంటంత ప్రత్యేకత నాగప్రతిష్ఠ చేయడం? అంటే శివుడు సాక్షాత్ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఓకే. అతను ఎక్కడైతే కూర్చొని ఉంటాడో అక్కడ ఉన్న చెట్టులు కాడ మొత్తం నాగ ప్రతిష్ఠ చాలా విశేషమైనది. అంటే అక్కడ సర్వరోగ నివారణకి ఒక మందు అన్నలాగా సర్వదోష నివర్తి ఆ స్థలం. సూపర్. అరుణాచలానికి ఎంత పవర్ ఉన్నదో దానికంటే 1000 రెట్లు పవరు కొడిముడిలో ఉన్నది. మకుటేశ్వరుడు. కానీ తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం మీకే దక్కుతుంది. తప్పకుండా. ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. అరుణాచలంలో ఒక శివుడు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు 3 కొలివై ఉన్నారు, సపరేట్గా ఉంటారు. అలాంటి ఒక మహనీయమైన ఒక పుణ్యక్షేత్రం. ఇంకోటి గురించి ఇక్కడ పూజ అయిపోయాక బట్టలు మొత్తం నదిలోనే ఇప్పేయాలన్నారు. వదిలేయాలి.
మరి ఎట్లా వస్తారు బయటికి? మనం కొత్త బట్టలు మార్చుకున్న మనం బట్టలు వేసుకున్నాక దాన్ని మనమే నదిలో తీసేయాలి. ఇడిచిపెట్టేటప్పుడు తీసి పడేయాలి అంతే. అంతే, ఆ దోష నివర్తి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ ఉండకూడదు అది. ఓకే. అండ్ రైట్, ఇంకొక విషయం గురు, ఏనుగుతో దీవెన అనేది నాకు చాలా కొత్తగా ఉంది అసలు. ఇంకోటి, ఏనుగే కొబ్బరికాయ కొట్టి మనకు కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తుందా ఎట్లా? కాదు, మీ దిష్టి తీస్తుంది. ఓకే ఓకే. సో నేను మీకు నేనే స్వయంగా తీసుకున్న వీడియో మీకు దీంట్లో పెడతాను, ప్రేక్షకులు కూడా ఇది తెలియాలి. అవును, అంటే ఆశ్చర్యపోయారు, ఇది ఎలాగ సాధ్యము, ఏనుగు దిష్టి తీయడం, దిష్టి తీయటం ఇది ఎలాగా అని వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్లో ఉంటారు. నాకు చాలా మంది కాల్ చేసి సరే నిజమేనా అన్నాను సార్. సో ఇప్పుడు మీ ద్వారాగా మీరు ఆ ప్రేక్షకులకి చూపించేటప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏనుగు దిష్టి తీస్తే ఇంకేమున్నదండి, మీలో ఉన్న ఎటువంటి మీకు దోషాలు, దిష్టిలు, కళ్ళ దిష్టి, ధన దిష్టి, మీకు ఈ ఒక చెడు అన్నీ వెళ్ళిపోతుంది. రాగి రేకు మీద రాసి మనకు బహుమతిగా ఇస్తారని చెప్పారు. బహుమతిగా కాదండి, పూజ చేసి మనకి ఇచ్చి ఆ ఉండిలో వేయాలి. ఆ ఉండి మనం తెచ్చుకోవడానికి కాదు, దానికి పూజ చేసి మనం దాన్ని చేతిలో దక్షిణాన్ని పెట్టి ఎర్ర వస్త్రంలో మడిచి మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం బ్రహ్మదేవుడిని చూడతాము. 48 సార్లు, 108 సార్లు, 27 సార్లు, మనకి మన ఓపికను బట్టి, మన భక్తిని బట్టి చుట్టిన తర్వాత ఓకేనండి, ఇక్కడ ఏమవుతుంది, ఆ ఉండిలో వేస్తాం. ఆ ఉండిలో వేసిన తర్వాత ఆ ఉండిలో వేసుకున్న డబ్బులు, ఆ సొమ్ము అన్నీ మనం ఇప్పుడు బంగారం, వెండి, అన్ని కానుకలు అన్నీ ఉండిలో వేస్తాం. ఆ స్వామివారి ఉండిలో ఏమేమి పడిందో అన్నీ చూస్తాడు. అప్పుడు ఈ చక్రాన్ని, జాతకాన్ని చూస్తాడు. దీంట్లో ఈ సూక్ష్మం ఉంది. మీ ఒక జాతక చక్రాన్ని అతను చూస్తాడు. ఆ మూట విప్పి దీంట్లో ఏముంది అని చూస్తాడు. దానిలో జాతక చక్రాన్ని చూస్తాడు. దానిలో ఏ దోషం ఉన్నా అతను చూపుకే వెళ్ళిపోతుంది. ఇది తాంత్రిక పరిహారం. ఇది ఎక్కడ జరగదు. అదే కదా, ఇది మనకి ఇలాంటి ఒక ప్రక్రియ. ఇన్ని ఇప్పుడు ఈ 10 టైప్ ఆఫ్ కలిసిన ఒక పూజ ఎక్కడ జరగదు. అద్భుతం నిజంగా. అయితే గురుగారు, నాది ఒక డౌట్ ఏంటంటే, చెప్పండి. సరే ఇప్పుడు మీరు చెప్పారు, కానీ గురువుగారితో వెళ్ళడం, గురువుగారితో చేయించుకోవడం ఇదంతా అవసరమా? నేను ఒక్కరినే వెళ్ళలేదో, నాకు తోచినప్పుడు వెళ్ళి చేయించుకొని వస్తా కదా అని కొందరికి అనిపించవచ్చు కాక, ఎందుకు గురువు ఎందుకు, మేము మామూలుగా అన్ని గుళ్ళకి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు కదా అనిపించవచ్చు. వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం. అట్లా వెళ్తే నిజంగా ఈ స్థాయిలో మీరు ఉన్నప్పుడు స్థాయిలో జరుగుతుందా? జరగదు. ఛాలెంజ్ చేసి చెప్తా, జరగదు. చేయలేరు. మీకు 15 నిమిషాల్లో కూర్చోబెట్టి తూతూ మంత్రం చేసి పంపించేస్తారు. అవునా? అంతే. దాని లోపల పూజ జరుగుతుంది. వాళ్ళు 3700 4000 టికెట్ తీసుకుంటారు. 5 నిమిషాలు కూర్చోబెట్టి అంతే, అయిపోయింది, ఫినిష్. ఇవన్నీ ఏవి చేయరు. ఇవన్నీ బయట వాళ్ళు దగ్గర ఉండి చేయించేది. గుడి వాళ్ళు ఇవన్నీ మాకు సంబంధం లేదు అని సార్. ఇది ఒక్క పూజ మాత్రమే 3700 4000 తీసుకొని చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ దీంట్లో విగ్రహ ప్రతిష్టలు అవన్నీ ఏ ఉండవు. మీరు నీళ్లు పోయండి, ఇవన్నీ ఏవి చేయించరు. మీకు దగ్గర ఉన్న అర్చన కూడా చేయించరు. ఇవన్నీ మీరే చేసుకోవాలి, మాకు సంబంధం లేదని ఇస్తారు. ఈ ఒక గుడి తరపున ఇది ఒక్కటే జరుగుతుంది. ఇవన్నీ బయట నుంచి ఇవన్నీ చేస్తారు. సో ఏమేమి తెచ్చుకోవాలి యాత్రకు మీతో పాటు రావాలంటే? భక్తులు ఏమేమి తెచ్చుకోవాలి అంటే 2 జతల బట్టలు, అంటే ఒకటి వదిలేయాలి. సో దానికి ఒకటి తెచ్చుకోవాలి. మంచి వస్త్రాలు, అంటే ఇక్కడ ధోతి కండువ కంపల్సరీ, ప్యాంటు, ఈ షార్ట్స్ ఇక్కడ పని చేయవు. ఇక్కడ కావాలంటే నీళ్ళు తెచ్చి పోసుకునేటప్పుడు కావాలంటే షార్ట్స్ వేసుకోవచ్చు. అక్కడ పూజ చేసేటప్పుడు మాత్రం షార్ట్స్ వేసుకోకూడదు. మన సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు ధరించాలి. మంచిది. సో 2 జతల బట్టలు తెచ్చుకోవాలి. 2 జతల బట్టలు. ఒకటి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి. ఏవి లేదు, ఏమి తెచ్చుకోవాల్సినది ఏది లేదు. అన్ని వాళ్ళే A to Z వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. మీరు ప్రత్యేకంగా మీరు ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు, యాత్ర అయిపోయిన తర్వాత పాటించాల్సిన విధులు ఏంటి ఈ యాత్రకు వచ్చే భక్తులు? ఈ యాత్రకి వచ్చే భక్తులు ఎవరైతే వస్తున్నారో వచ్చే 3 రోజుల ముందర నుంచి నీసు మాంసాలు తినకూడదు. చేసిన తర్వాత 27 రోజులు తినకూడదు. 27 రోజులు రోజు నవగ్రహాల దగ్గర, రాగు దగ్గరికి వెళ్ళి ఒక దీపం వెలిగించాలి. ఇలా నియమాలు చేసేటట్టు అయితేనే రావాలి. లేదు అంటే వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్.
సగం చేసి గురుగారు మీతో వచ్చిన నాకేం ప్రయోజనం నాకేం ప్రయోజనం ఉంది, మరి నన్ను బ్లేమ్ చేయకూడదు. ఓకే. మీ భక్తి, మీ భక్తినే మీ తలరాతని మారుస్తుంది. ఓకే. మీరు చేసే ప్రక్రియే మంచి అయినా చెడు అయినా మీకు జరిపిస్తుంది. ఓకే. మీరు ఎంత శ్రద్ధగా చేసుకుంటే మీ లైఫ్ అంత మంచిగా మారుతుంది. రైట్. సో బుకింగ్స్ అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పటికే సగం ఒక రోజు అయిపోయి ఉంటుంది నాకు అవును. 50 మంది అయిపోయింది. రైట్. ఇలాంటి స్పీడ్గా జరుగుతున్న సమయంలో సో ఇది ప్రతి నెల ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది ఇది? ఇప్పుడు ప్రతి నెల చేయించాలని అనేసి అనుకుంటున్నాము. రైట్. ప్రతి నెల ఆల్మోస్ట్ ఇదే మనకి దాదాపు మనకి ఇన్ని కోట్ల మందిలు మన తెలుగు రాష్ట్రాలు, అదే కదా. ఇన్ని కోట్ల మందిలు ఒక నెలలో అన్నది కాదు. సో మంత్లీ ఒక డేట్, మంచి డేట్ అన్నది అంటే చూసుకొని చేసుకుంటూ ఉండాలని అనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఓకే. ఆ మకుటేశ్వరుడు ఒక దయ. రైట్. ఇంకా ఆలోచిస్తుంటారు కొందరు అలా వద్దా అని. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది అందరు వెళ్ళలేరండి. మీరు ప్యాకెట్లో ₹1,00,00,000 ఉన్నా కూడా మీరు వెళ్ళలేరు. మీరు మీ ప్యాకెట్లో ₹1,00,00,000 ఉంది, నేను వెళ్ళిపోతానన్నా మీరు వెళ్ళలేరు. ఓకే. ఇక్కడ రావాలి అంటే తలరాత మారే వాళ్ళు మాత్రమే రాగలుగుతారు, అందరూ రాలేరు. నేను ఈ గుడికి నేను వెళ్ళాను, నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. డబ్బులు ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను. డబ్బులు లేకలేదు, నాకు టైం కుదరట్లేదు, ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. అవును, నిజమే. మిమ్మల్ని కలవడం నాకే 3 నెలలు పట్టింది మధ్యలో. ఎంత ప్రయత్నించినా నాకు కుదరలేదు. లాస్ట్కి దృఢంగా ఒక దీక్షలాగా చేసి, స్వామి నేను ఇంకా వదిలే ప్రసక్తి లేదు అని సంకల్పం దృఢంగా పెట్టుకొని పూజలన్నీ ఒక దీక్షలాగా చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరమశివుడు దయ వల్ల ఈరోజు సంతోషంగా హ్యాపీగా. అద్భుతం అసలు. అవును. వా, సూపర్ గురుజీ. థ్యాంక్ యూ. మేము కూడా వస్తాం ఖచ్చితంగా, మా తప్పకుండా కూడా వస్తాం. వచ్చి మీరు అక్కడ చేసే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి భక్తుడు ఏమేలా చేస్తున్నాడో ఆ భక్తుడిని కూడా షూట్ చేసి అవన్నీ కూడా మా ఛానల్లో వీడియోలు కూడా పెడతాం. తప్పకుండా. ఎందుకంటే అది భక్తులకు కూడా ఒక మధురమైన జ్ఞాపకం లాగా ఉండిపోతుంది. షూట్ చేయొచ్చు కదా మేము అన్ని కూడా. తప్పకుండా. యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు షూట్ చేసి ఆ మొత్తాన్ని మన భక్తులకు కూడా గిఫ్ట్గా ఇద్దాం మనం. తప్పకుండా. సో దట్ వాళ్ళకు ఒక మంచి మధురానుభూతి లాగా ఉండిపోతుంది. అవునండి. అద్భుతం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ యొక్క కర్మ పరిహారాలు. అయ్యో ఈ కర్మ తీరదు అనుకోకండి. చెప్పాను కదా, తాళం ఉంటే దేవుడు తాళాన్ని తయారు చేస్తే కీ కూడా తయారు చేసినట్టే కర్మ పరిహారాలకు మకుటేశ్వర ఆలయం తయారు చేసి పెట్టాడు దేవుడు. త్రిమూర్తులు కొలువైన అద్భుతమైన ఆలయం కావేరీ నది ఒడ్డున తమిళనాడులో ఉంది. కొడుముడి క్షేత్రం. గురువుగారితో కలిసి వెళ్ళండి, నిజంగా అద్భుతమే జరగబోతోంది. ఎందుకంటే తలరాతను మార్చుకునే అవకాశం ఇంకెక్కడా లేదు. బ్రహ్మ కొలువైన నక్షత్రం, తలరాత రాసిన బ్రహ్మే అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన మాత్రమే మీ తలరాత చూసి దాన్ని మార్చే అవకాశం ఈ యొక్క కొడుమూడిలో మాత్రమే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ నెంబర్కి ఫోన్ చేయండి. ఎందుకంటే అయిపోతున్నాయి కాబట్టి, తొందరగా బుకింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ప్లేస్ రిజర్వ్ చేసుకోండి. మీరు కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చు. అంతే రావచ్చు, కుటుంబ సమేతంగా రావచ్చు. దీంట్లో ఛార్జ్ చేస్తారా? లేదండి, కుటుంబం మొత్తం ఒకటే ఛార్జ్. ఒక సౌలభ్యం ఉంది చూడండి. మీ 4 కుటుంబ సభ్యులు వెళ్ళినా మీ ఒక్కరికే ఛార్జ్ చేస్తారు. అంటే దీంట్లో ఎవరికైతే ఉన్నదో వాళ్ళు కంపల్సరీ. ఇప్పుడు బిజినెస్, ఇప్పుడు కొన్ని పేరెంట్స్ ఉంటారు, వాళ్ళది బాగలేదు, వీళ్ళు చేయించుకుంటూ వాళ్ళు చేసుకోవాలి. బట్ పూజకి అందరూ నీళ్ళు పోసుకోవచ్చు, అందరూ ఇది చేసుకోవచ్చు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇది ఉంటే వాళ్ళకి ఎన్ని మంది వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి సెపరేట్. బట్ ఇవన్నీ చేసుకోవచ్చు, మామూలుగా అందరూ చేసుకోవచ్చు. మామూలుగా తీరాలి అనుకుంటే అంటే ప్రత్యేకంగా దానికి సెపరేట్గా ఫ్యామిలీలో ఇద్దరున్నా చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇస్తారు కదా, వెండి దగ్గర నుంచి నాగప్రతిష్ఠ దగ్గర నుంచి చాలా ఒక 10 పరిహారాలు చేస్తారు ఒకే రోజులో. దాదాపు 4-5 గంటల పాటు జరిగే యొక్క పూజ మీరు తీసుకెళ్ళి బహుశా చాలా తక్కువ, మీరు చెప్పే రేటు కూడా చాలా తక్కువ. అవునండి. అంటే లాభాపేక్షే లేకుండా చేస్తున్నట్టు కనబడుతుంది నాకు. సో ఎనీవే, అద్భుతం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్రేక్షకులకు ఇది అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా గురుగారితో వెళ్ళండి, మేము కూడా వస్తున్నాం. మనందరం కలిసి వెళ్దాం కొడుముడి ఆలయానికి. మన యొక్క తలరాతని మార్చుకునే అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవాలని ఆశిస్తూ ఉంటాను గురుగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.